హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేటీ తెలుగు ఫోకస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుకేష్ పాల్. మనం గత వీడియోలో ఏపీ టెట్ నోటిఫికేషన్ గురించిన పూర్తి సమాచారం తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ సిలబస్ ఏంటి, ఈ ఏపీ టెట్కి మనం ఏ బుక్స్ చదవాలి మొదలైనటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ డిఎస్సి అనే ఈ యొక్క పరీక్షలో మనం జాబ్ కొట్టాలంటే అందులో టెట్ మార్క్స్ అనేటువంటివి చాలా కీలకం, మనందరికీ తెలుసు. ఎందుకంటే టెట్లో మంచి మార్కులు లేక డిఎస్సిలో త్రుటిలో జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రత్యక్షంగా నేను ఆ బాధను అనుభవించాను కూడా. నేను కూడా త్రుటిలో జాబ్ కోల్పోవడం జరిగింది. ఈ యొక్క డిఎస్సి అయిపోయిన తర్వాత మరలా నెక్స్ట్ డిఎస్సికి మనకి ఆలస్యం లేకుండా వెంటనే డిఎస్సి వేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం వారు తెలియజేశారు. కాబట్టి దీన్ని మనం ఒక చక్కని అవకాశంగా భావించి మనం రెట్టింపు ఉత్సాహంతో చదువుకొని నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా మనం జాబ్ కొట్టే విధంగా మనం అడుగులు వేయాలండి. ఈ టెట్ సిలబస్ గురించి మనం కానీ మాట్లాడుకుంటే పేపర్ 1Aకి సంబంధించినటువంటి సిలబస్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఐసిటి ఇంటిగ్రేషన్ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ మీద మనకి 30 మార్కులకి ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 1 అంటే తెలుగు కానీ, ఉర్దూ కానీ, అలాగే హిందీ కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ, ఒడియా కానీ, దీని నుంచి మనకి 30 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ 2 అంటే ఇంగ్లీష్ మీద కూడా మనకి 30 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మ్యాథమెటిక్స్ నుండి 30 మార్కులకి రావడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుండి మనకి 30 మార్కులకి, మొత్తం కలిపి 150 మార్క్స్కి అనేటువంటిది పేపర్ 1A అనేటువంటిది మనకి ఎగ్జామ్ జరుగుతుందండి. అలాగే పేపర్ 2A సిలబస్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే పేపర్ 2A అనేటువంటిది బీఈడి చేసినటువంటి వాళ్ళు రాస్తారండి. ఈ బీఈడి అయిపోయిన వాళ్ళు, అలాగే ఫైనల్ సెమిస్టర్ రాస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ టెట్కి అప్లై చేసుకోవచ్చు. గత డిఎస్సిలో ఈ యొక్క టెట్ మార్కులు అనేటువంటివి మనకి ఎంత ప్రధాన పాత్ర పోషించాయో మనం ప్రత్యక్షంగా అనుభవించాం కదా. ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా ఎమ్మటే మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళాలి. అలాగే ఈ యొక్క సిలబస్కి సంబంధించి కానీ, ప్రత్యేకంగా తెలుగుకి సంబంధించినటువంటి కంటెంట్ కానీ, మెథడ్స్ కానీ, వ్యాకరణం కానీ, దానికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా నేను ఈ ఛానల్ ద్వారా మీకు నా వంతు ప్రయత్నంగా నేను అందిస్తానండి. ఎందుకంటే గత డిఎస్సిలో జాబు కోల్పోయినటువంటి వాళ్ళ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటే చాలా బాధపడ్డాం. అలా బాధపడుతూ కూర్చుంటే మనం విజయం సాధించలేం కదా. కాబట్టి మనం రెట్టింపు ఉత్సాహంతో మనం ముందుకు వేయాలి అడుగులు. అలాగే నిరుత్సాహపడకూడదు, నేను సాధించలేకపోయాను కదా, నా వల్ల కాదులే అనేటువంటి డిమోటివేషన్ మనల్ని చేసుకోకూడదు. కాబట్టి మన మీద ఆధారపడి, అలాగే మన ఫ్యామిలీస్, అలాగే మన తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మనం నిరుత్సాహపడకుండా అందరినీ ఫ్యూచర్లో మంచిగా చూసుకోవాలంటే దానికి సరైన మార్గం మనం ఏదో ఒక జాబ్ కొట్టడం. దీని మీదే సంవత్సరాల పాటు కూర్చొని చదువుకొని అలాగే ఉద్యోగం సాధించినటువంటి వాళ్ళు మెగా డిఎస్సిలో 99% ఉన్నారు. ఎందుకంటే ఆషామాషిగా 2 నెలలు 3 నెలలు చదివిన వాళ్ళకి మాత్రం జాబులు రాలేదు. అదే పనిగా కూర్చొని ఒక దీక్ష చేసిన మాదిరిగా వాళ్ళు చదివారు. కాబట్టి ఈరోజు వాళ్ళు జాబ్ సాధించి ఆల్రెడీ ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యి సంతోషంగా వాళ్ళ జాబు వాళ్ళు చేసుకుంటున్నారు. పేపర్ 2A సిలబస్ కానీ మనం కానీ చూసినట్లయితే ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఐసిటి ఇంటిగ్రేషన్, దీని నుండి మనకి 30 మార్కులకి రావడం జరుగుతుంది. లాంగ్వేజ్ 1 తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, ఒడియా, సాంస్క్రిట్ అనే దాని నుంచి 30 మార్కులకు రావడం జరుగుతుంది.
అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీషు, దీని నుండి మనకి 30 మార్కులకి రావడం జరుగుతుందండి. ఇక్కడ వేరియస్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే సైకాలజీ కానీ, అంటే లాంగ్వేజ్ తెలుగు కానీ, లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ, ఇవన్నీ కూడా 30 మార్కులకు వస్తాయి. అలాగే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 మార్కులకు వస్తుంది. సోషల్ స్టడీస్ 60 మార్కులకు వస్తుందండి. అలాగే ప్రత్యేకంగా మనకి బీఈడీలో 2 మెథడ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ మెథడాలజీ సోషల్ బయాలజీ ఏదో ఒకటి తీసుకుంటాం. సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ తీసుకుంటాం. ఇక్కడ లాంగ్వేజ్ పేపర్ రాసేటువంటి వాళ్ళు ప్రత్యేకంగా లాంగ్వేజ్ పేపర్ రాయాలండి, పేపర్ 2Aలో. దానికి సంబంధించినటువంటి మనకి సిలబస్ కూడా నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇందులో మొత్తం కూడా మనకి పేపర్ 2Aలో లాంగ్వేజ్కి సంబంధించి మొత్తం 60 మార్కులకు జరుగుతుంది. ఈ మొత్తం కూడా కలుపుకొని మనకి కూడా 150 మార్క్స్ అనేటువంటిది పేపర్ 2A ఎగ్జామ్ అనేటువంటిది మనకి జరుగుతుంది. ప్రత్యేకంగా పేపర్ 2Aకి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ పేపర్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఆ సిలబస్ ఏంటి అనేటువంటి విషయం చూద్దాం. ఇక్కడ లాంగ్వేజ్ 1కి సంబంధించి 30 మార్కులకి మనకి రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ పఠనావగాహన కింద అపరిచిత పద్యం కానీ అపరిచిత గద్యం కానీ మనకి రావడం జరుగుతుంది. అలాగే 6 నుండి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలు, అంటే ఈ యొక్క పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రక్రియలు కానీ, అలాగే కవులు రచయితల పరిచయం కానీ, విశేషాంశాలు కానీ, ఇతివృత్తాలు కానీ, నేపథ్యాలు కానీ, ఉద్దేశాలు కానీ మనకి వస్తాయి. అలాగే పదజాలం అంటే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తి అర్థాలు, అలాగే ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలిక పదాలు, ఇవి 1 నుండి 10వ తరగతి స్థాయి వరకు ఆ బుక్స్లో ఉన్నటువంటి పదజాలం మనం చదువుకోవాలి. అలాగే భాషాంశాల కింద వచ్చేటప్పటికి వ్యాకరణ పారిభాషిక పదాలు, అంటే తత్సమం అంటే ఏంటి, తద్భవం అంటే ఏంటి, ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి, నిత్యం ఏంటి, వికల్పం, బహుళం, ధృత ప్రకృతికం, ప్రాతిపదిక, ప్రత్యయం మొదలైనటువంటి ఈ పారిభాషిక పదాల మీద మనకి టెట్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే సందులు, నిర్వచనాలు, సంస్కృత సంధి అంటే సంస్కృత సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధులు మాత్రమే అండి, అంటే 30 మార్క్స్కి. అలాగే తెలుగు సందులో వచ్చేటప్పటికి అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగమ, ఆమ్రేడిత, దిరుక్తటకార, ధృత ప్రకృతిక, సరళాదేశ సందులండి. అలాగే గసడదవ దేశ సంధి, లులనాల సంధులు. సమాసాలు, నిర్వచనాలు, ద్వంద్వ సమాసం, దిగు సమాసం, తత్పురుష సమాసం అంటే ఏంటి, కర్మధారయం అంటే ఏంటి, బహుర్విహి అంటే ఏంటి, అవ్యయీభావ సమాసాలు అనేటువంటివి మనకి రావడం జరుగుతుంది. అలాగే ఛందస్సుకు సంబంధించి నిర్వచనాలు, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్యభం. అలాగే అలంకారాలు చూస్తే మనకి శబ్దాలంకారాల్లో వృత్యానుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, అలాగే అంత్యానుప్రాసాలంకారం, యమకాలంకారం, ముక్త ప్రదగస్థం. అలాగే అర్ధాలంకారాలు కానీ మనం చూస్తే ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, అతిశయోక్తి అలంకారం. క్రియలు రకాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా వస్తాయండి. కోర్థకం అంటే ఏంటి, చేతార్థకం అంటే ఏంటి మొదలైనటువంటి వస్తాయి. వాక్యాలు, భేదాలు అంటే సామాన్య వాక్యం అంటే ఏంటి, సంయుక్త వాక్యం అంటే ఏంటి, సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం, కర్తరి, కర్మని, వ్యతిరేకార్థక వాక్యాలు, ప్రత్యక్ష పరోక్ష కథనాలు మొదలైనటువంటివి మనకి రావడం జరుగుతుంది. ఇకపోతే మనకి ఓన్లీ తెలుగు కంటెంట్ అలాగే మెథడాలజీ మీద 60 మార్క్స్కి మళ్ళా మనకి రావడం జరుగుతుందండి. ఆ సిలబస్ కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, తెలుగు కంటెంట్ నుంచి మనకి
ఈ 60 మార్కుల్లో 40 మార్కులకి వస్తుంది. అందులో తెలుగు సాహిత్య చరిత్ర. తెలుగు సాహిత్య చరిత్రకు వచ్చేటప్పటికి కవులు, కాలం, రచనా విశేషాలు, వారి బిరుదులు, ఇతివృత్తాలు, పాత్రలు, విశేషాంశాలు, వివిధ ప్రక్రియలు, అలాగే ఆధునిక కవిత్వ ధోరణులు, లక్షణాలు అంటే భావ కవిత్వం, దిగంబర కవిత్వం మొదలైనటువంటి స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం ఉన్నాయి కదా, వీటి నుండి కూడా మనకి క్వశ్చన్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. అలాగే భాషా చరిత్ర, ఆంధ్రం అంటే ఏంటి, తెలుగు అంటే ఏంటి, తెనుగు అంటే ఏంటి, అలాగే గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, ఆధునిక ప్రామాణిక భాష, ఆధునిక భాష సంగ్రహ వర్ణనం అనేటువంటి వాటి మీద కూడా మనకి క్వశ్చన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అలాగే తెలుగులో అన్య దేశాలు అంటే కావ్యం, నిర్వచనం, కావ్య ప్రయోజనం, కవిత్వ హేతువులు, రసము, పాకము, ధ్వని, శైలి, భారతీయ పాశ్చాత్య లాక్షణికుల సిద్ధాంతాలు, విమర్శా భేదములు, విమర్శ రకాలు. అలాగే బాల వ్యాకరణం నుండి కూడా మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బాల వ్యాకరణంలో మనం సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, తత్సమ పరిచ్ఛేదం, ఆర్చిక పరిచ్ఛేదాలు అనేటువంటివి మనం చదువుకోవాలి. అలాగే వీటితో పాటు 6 నుండి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు మనం 30 మార్కులకి ఏమొస్తాయో వాటిలో వీటి గురించి ఆల్రెడీ వివరించుకున్నాం. అలాగే పదజాలం, సందులు, సమాసాలు ప్రతి ఒక్కటి కూడా మనకి ఇందులో రావడం జరుగుతుందండి. ఇకపోతే బోధనా పద్ధతులు అంటే మెథడ్స్ నుండి మనకి 12 మార్కులకు వస్తుంది. ఆ యొక్క మొత్తం కూడా మనకి 6 యూనిట్స్ అనేటువంటివి చదువుకోవాలి. మొదటి యూనిట్ వచ్చేటప్పటికి భాష, వివిధ భావనలు, స్వభావము, పరిధి, ఆశయాలు. అలాగే సెకండ్ యూనిట్ భాషా బోధన లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు. అలాగే 3వ యూనిట్ సాహిత్య ప్రక్రియలు, 4వ యూనిట్ ఆధునిక భాషా బోధన పద్ధతులు, బోధనా పద్ధతులు. అలాగే 5వ యూనిట్ బోధనా ప్రణాళిక, అభ్యసన సామాగ్రి. 6వ యూనిట్ మూల్యాంకనం, పరీక్షలు, పరిపుష్టి. ఇదండి ప్రత్యేకంగా పేపర్ 2Aకి సంబంధించినటువంటి తెలుగు లాంగ్వేజ్ పేపర్ అండి. ముందుగా మనం ఏ బుక్స్ చదవాలో ఒకసారి తెలుసుకుందాం. మనకి ఈ ఓల్డ్ సిలబస్ చదవాలా లేకపోతే ప్రజెంట్ న్యూ సిలబస్ చదవాలా అనేదాన్ని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. అంటే పోయిన డిఎస్సి వరకు కూడా మనం 6th నుంచి 9th వరకు న్యూ బుక్స్ చదివాము, ఒక 10th మాత్రమే ఓల్డ్ బుక్ చదివాం కదా. ఇప్పుడు ఈ టెట్కి మాత్రం ఆ ఓల్డ్ బుక్ అనేటువంటిది చదవని అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అంటే 2025-26 అకాడమిక్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ మీద మనం చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలుగు సాహిత్యం గురించి మనం కానీ ఏ బుక్స్ చదవాలి అని చూస్తే తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించినటువంటి 2 బుక్స్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నానండి. అవి జి నాగయ్య గారి సాహిత్య సమీక్ష, అలాగే తెలుగు అధ్యాపక విజయం, అక్షర కోచింగ్ సెంటర్ కర్నూలు వాళ్ళదండి. ఈ 2 బుక్స్ కూడా తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించి మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో తెలుగు సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.